జయ హో రామానుజన్. జయ శ్రీమన్నారాయణ. జయ హో రామానుజ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్. మా సినిమాలోనే నాకు గురువు చేశారు గురురాజ్ గారు. ముఖ్యంగా అంటే దాదాపు 25 ఇయర్స్గా మేము ఫ్రెండ్స్గా ఉండి ఒకరికొకరు బాధలు షేర్ చేసుకుంటూ సక్సెస్ షేర్ చేసుకుంటూ జీరో నుంచి ఆయన ఒక పెద్ద స్థాయికి వచ్చారు, నేను కూడా జీరో నుంచి ఆ స్థాయికి వచ్చాను. ఆ ఫ్రెండ్షిపే మా వేణుమాధవ్, ఆకాంక్ష వేణుమాధవ్. ఆయన ఇందులో మహారాజుకి పాత్ర చేశారు వారు. అదేవిధంగా ఈ సినిమాలో నాకు మేనమామ పాత్ర చేశాడు మా సుధీర్. ఆయన టీటీడీ పిఆర్ఓ, తిరుమల దేవస్థానానికి పిఆర్ఓగా. నేను ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను స్వామివారి డ్రెస్లో, అంటే అది జీవితంలో అద్భుతం ఒకటి ఎప్పుడు జరుగుతుందో, నేను రామానుజ డ్రెస్లో ప్రోటోకాల్లో దర్శనానికి వెళ్ళాను. అది జన్మధన్యం. ఆ రోజు వెళ్తుంటే నన్ను వాళ్ళు చూసే విధానం, వాళ్ళందరూ నాకు పాదాభివందనం చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక స్వామీజీ అంటే, నేను అన్నాను పక్కన బోర్డు మెంబర్స్ అంటున్నారు, సార్ నేను సినిమా క్యారెక్టర్ సార్ అంటే, వాళ్ళు నిన్ను నీలోన దేవుని చూస్తారు కాబట్టి నువ్వు అలాగే ఆశీర్వదించాలి అని చెప్పారు. నువ్వు క్యారెక్టర్గా ఫీల్ కావద్దు సార్. వాళ్ళందరూ వందల మంది పాదాభివందనాలు చేస్తారు సార్. నాకు ఇది నేనేమో సినిమా క్యారెక్టర్ కదా అంటే, కాదు వాళ్ళు నీలో నీ రూపంలో దేవుని చూస్తున్నారు కాబట్టి నువ్వు ఆశీర్వదిస్తూనే ఉండాలని ఆ టీటీడీ బోర్డు మెంబర్స్, ఇప్పుడు ఒక్కరు కూడా ఇంకొకరు వస్తున్నారు బోర్డు మెంబర్ కూడా. ఆ రోజు 4 బోర్డు మెంబర్స్ నన్ను ప్రోటోకాల్లో తీసుకొని వెళ్ళారు, అందులో పాత్ర వహించిన. అదేవిధంగా నాకు మేనమామ పాత్ర, అంటే చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు మేనమామ పాత్ర సుధీర్ వహించాడు. అదేవిధంగా యువరాజు, ఆయన హీరోగా చాలా సినిమాలు చేస్తూ ఆయన సినిమా రిలీజ్ ఉంది. ఈ సినిమాలో నాకు ఆపోజిట్గా శైవ పీఠాధిపతిగా నటించిన యువరాజు, ఆయన చాలా సినిమాలకు హీరో చేస్తూ కూడా ఈ సినిమా ఇలా ఉంది అంటే, అన్న ఇందులో ఇంత రోల్ చాలన్నా, నేను 10 సినిమాలు చేసింది ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పి వచ్చిన యువరాజు. అదేవిధంగా మా అమ్మాయి ప్రవళిక ఒక సినిమా ప్రొడ్యూసరే కాక కో డైరెక్షన్, కోరియోగ్రాఫర్ అండ్ గ్రాఫిక్లో ఎవ్రీథింగ్. అంటే మా అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా చేసింది, నవంబర్లో మ్యారేజ్, ఇప్పుడు అమెరికాలో ఉంది. వీళ్ళిద్దరూ అమ్మాయిలు ఎలా చేశారంటే, నాకు కొడుకులు కూడా అలా చేస్తారో చేయరో నాకు తెలీదు, బట్ మా అమ్మాయిలు ఎలా చేశారంటే ఈ సినిమాకి నాకు ఏ కో డైరెక్టర్ అవసరం లేనంత పని చేశారు. కో డైరెక్టర్ అవసరం లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ అవసరం లేదు, అలాంటి సర్వీస్ చేస్తూ ఒకరోజు నారదుడి పాత్ర ఎవరు చేయాలి, ఎవరైతే షూటబుల్ అనుకున్నప్పుడు ఒక 2-3 అనుకుంటే వాళ్ళు ఆ టైంకి సెట్ కాకపోతే, ఎందుకో మా అమ్మాయిని ఇలా చూశాను, నారదుడు నీలోనే కనిపిస్తుండు కమాన్ అని చెప్పాను అని నారదుడి పాత్ర వేయించాను. అమ్మాయిని అబ్బాయి పాత్ర వేయించాను. మళ్ళీ రంగనాథ స్వామి పాత్ర వేయించాను. శ్రీకృష్ణుడు అంటే ఢిల్లీ బాదుషా సుమన్ గారు చేసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్వామివారి విగ్రహము ఏదైతే దక్షిణ భారతదేశంలో ఆనాడు విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేసి ఢిల్లీ రాజు తీసుకెళ్తాడు. ఇక్కడ మూర్తి ఉండదు ప్రతిష్టాపన చేయడానికి. అప్పుడు భగవత్ రామానుజులు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ అమ్మాయి, ఈ కింగ్ ఢిల్లీ బాదుషా వాళ్ళ అమ్మాయి స్వామివారి ప్రేమలో పడుతుంది. ఆమె బీబీ నాచియార్, ఇప్పుడు మేల్కోటలో టెంపుల్ కూడా ఉంటుంది. ఆమె పాత్రకి ఆ చిన్ని కృష్ణుడు ఆమె ఆడుకుంటూ ఉంటుంది. ఆ చిన్ని కృష్ణుడు పాత్రను కూడా మా అమ్మాయితో చేయించడం జరిగింది. సో అలాగా ప్రవళిక ఆల్ టెక్నికల్. మా కూతురే కాకుండా కూతురా లేకపోతే కొడుకా చెప్పలేం, బట్ ఈజ్ ద వెరీ డైనమిక్. షూటింగ్లో మా గుర్రాజన్న కూడా చూసిండు, రామ్ సత్య గారు చూసిర్రు, సార్ ఎంత వర్క్ చేస్తున్నారని వాళ్ళు అనడం జరిగింది. అలాగే మా పద్మ, ఆమె ఒక సింగర్, ఆమె జీవితాశయము. సింగర్గా చేస్తున్నప్పుడు నా పక్కన పద్మావతి, లక్ష్మీదేవి అన్నప్పుడు ఒక అమ్మాయి సుగమ్య అని బెంగళూరు నుంచి వచ్చింది. ఆ అమ్మాయి చేసింది.
ఇంకో అమ్మాయి సెలక్షన్ చేస్తే ఆ టైంకి ఆ అమ్మాయి రాలేదు. నేను ఇలాగా చూస్తే ఎందుకు పద్మ నువ్వే చేయొచ్చు కానీ ఆమెకి ఏం తెలియదు అసలు. మార్నింగ్ మేకప్ వేసే వరకు కూడా ఆమె లక్ష్మీదేవి చేస్తానని తెలియదు. అంటే దైవ నిర్ణయం ఎలా ఉంటుందని చెప్తున్నాను. నువ్వు లక్ష్మీదేవి సెట్ అయిపోద్దంటే ఆమెకి ఏం యాక్టింగ్ తెలీదు, లక్ష్మీదేవి చేస్తే అద్భుతంగా చేసింది. అలాగా ఆ లక్ష్మీదేవి కాకుండా పద్మావతి కూడా అలా జరిగిపోయింది. ఇంకా మన దాంట్లో పాత్రలు చేసిన గుర్తు చేసిన ప్రవళిక అది చెప్తాను. అది చెప్పే ముందు ఇంకా వేరే ఉంది. ఎవరైనా ఉన్నారా మన దాంట్లో చేసిన వాళ్ళు? శివ బుర్ర విజయ్ వచ్చిండా? విజయ్ వచ్చిండా? ఇంకా రాలేదా? విజయ్ ఈ యొక్క బుర్రకథని TV9లో అతను బాగా ప్రోగ్రామ్ చేసేవాడు. ఆ బుర్రకథ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ సాంగ్ అతనే. ఆ బుర్రకథ పక్కన నటుడిగా కథని అడిగే వ్యక్తిగా ఇతను నటించాడు. ఇంకా మా దాంట్లో టెక్నీషియన్స్ అండ్ వీరబాబు, సో చాలామంది చేశారు. ఈ విధంగా మా గురురాజు గారు అయితే ఆశ్చర్యం. రేపు షూటింగ్ రామోజీ ఫిల్మ్ షూట్లో అనగా ఫిలిం ఛాంబర్లో కలిశారు. ఏమన్నా అంత గొప్ప సినిమా తీస్తున్నావు, మాకేం చిన్న క్యారెక్టర్ లేదన్నాడు. ఇలా చూసిన చిన్న క్యారెక్టర్ ఏంది, రా గురువు నువ్వే అన్నా. అంటే వస్తే సింగిల్ టేక్లో సినిమా రామోజీ ఫిల్మ్స్లో షూటింగ్ చేస్తుంటే మా అమ్మాయి ఇప్పటిదాకా పాట పాడింది, మీరు అందరు చూసుంటారు. చిన్న పాప, నేను చిన్న రామానుజాన్ని చేసింది కదా, ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది. మా తాతనేంది ఆయన తిడుతున్నాడు ఏందని. ఆమెకు సినిమా క్యారెక్టర్ అని తెలియట్లేదు. ఈయనేమో రామానుజా వచ్చాయి అనేసి ఆ పెద్ద వాయిస్ తోటి అనేసరికి మా ఇంకా చిన్న ఉంది అమ్మాయి, 1 year అయింది కదా, ఇప్పుడు పాట పాడింది, మీరు అందరు చూసి ఉంటారు. అమ్మాయి ఏడ్చేస్తుంది. వాళ్ళ మా అమ్మ దగ్గర ఏంది మా తాతనేంది ఆయన తిడుతుండే, ఆయన ఎవరైనా అని. అంటే పాత్రలో అంతా జీవించడం జరిగింది. సో ఇలాగా మా టీం అంతా చాలామంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో హ్యాపీ ఈరోజు మనం ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా మా రామసత్య గారు, మేము సినిమా రంగానికి వచ్చిన సమయంలో ఆయన కూడా సినిమా రంగంలో ఉంటూ సినిమాలు తీస్తున్న టైంలో నేను కొద్దిగా టేకింగ్లు స్ట్రాంగ్ అంటే అప్పుడు అనేవాడు, అన్నా ఇలా కాదన్నా సినిమాలు దంచేసేయాలి అనేవాడు. సో అలా అని ఆ రోజుల్లో శాటిలైట్ ఇవన్నీ బిజినెస్ ఉండేది ఆ టైంలో. నేను తీస్తున్న సినిమా షూటింగ్ 5 రోజులు కాకముందే నాకు జెమినీ టీవీకి 2003లో అమ్మించిన వ్యక్తి మా రామ్ సత్య గారు. ఆ రోజు నుంచి ఫ్రెండ్షిప్ టుడే. అలాగా ఆయన అంత ఆ ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు చూడు చాలామంది ఫ్రెండ్షిప్ ఏదో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ అనేది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. అలాగే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు బ్రదర్ చాలాసార్లు చెప్పిన, నేను సక్సెస్ అయ్యాను, భూమిని నమ్ముకొని స్థాయికి వచ్చాను, నువ్వు కూడా రమ్మని చెప్పి ఆయనను రియల్టర్గా, నాకు సినిమా రంగంలో ఆయన గురువుగా వ్యవహరిస్తే నా రియాలిటీ రంగంలో ఆయనని శిష్యుడిగా స్వీకరించి ఆయనకు వెంచర్ ఇచ్చేసి కమాన్ సంపాదించు అని చెప్పడం జరిగింది. అంటే ఫ్రెండ్షిప్లో ఆ విధంగా సహకరించుకున్నాం. సో రామ్ సత్య గారు ఈ సినిమాలో ఆయన నిజంగా వైశ్యుడు, ఇందులో పాత్ర కూడా వైశ్యుడు పాత్ర ఇచ్చాను నేను. ఆయన ఏమీ మొహమాట పడలేదు వైశ్యుడు పాత్ర ఎందుకు అని. ఏంటి అంటే వైశ్యుడి పాత్ర భగవత్ రామానుజుల ప్రయాణములో ఒక పేద బ్రాహ్మణుల ఇంటికి భోజనానికి వస్తున్నా అని చెప్తారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర ₹1 ఉండదు, ఒక గింజ ఉండదు. ఆ టైంలో శెట్టి దగ్గరికి ఆమె వెళ్తుంది. వెళ్ళినప్పుడు శెట్టి ఇంకో రకంగా చూస్తాడు, ఆ శెట్టే ఈ శెట్టి. సో అలాంటి పాత్ర చేసి అప్పుడు రామానుజుల వారి ఆగ్రహానికి గురైపోయి తర్వాత ఆయనకి శాప విముక్తిని మళ్ళీ రామానుజులు చేసి ఇలాంటి మహిళల పైన వాంఛ ఉండొద్దని చెప్పింది 11వ శతాబ్దంలోనే భగవత్ రామానుజులు. ఆ యొక్క కథలో ప్రతి ఒక్క కథ అద్భుతమైన కథ. ఇది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందనే నేను సినిమాగా తీశాను. ఎందుకంటే ఇప్పుడు మన దైవ సమానులు శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి గారు స్టాచ్యూ పెట్టారు కాబట్టే రామానుజులు ఎవరంటే కొంతవరకు తెలిసింది. లేదంటే మేము రామానుజ అంశంలో జన్మించినాం కాబట్టి మాకు మాత్రమే ఎక్కువ వరకు తెలుస్తుంటుంది. శ్రీ వైష్ణవ మన ఈ వైష్ణవిజం వాళ్ళకే రామానుజుల గురించి తెలుసు. కానీ అసలు రామానుజులు ఎవరు, అసలు రామానుజుల స్టాచ్యూ అంత పెద్దగా ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు ఆయన స్టోరీ ఏంటి, అన్నమయ్య స్టోరీ
సినిమా రాకముందు అన్నమయ్య గురించి ఎక్కువ తెలియదు. అన్నమయ్య కీర్తనలు అనేవాళ్ళు, బట్ అన్నమయ్య గురించి ఎక్కువ తెలియదు. బట్ అలాగే రామానుజ స్టాచ్యూ ఓ ప్రధానమంత్రి, ఓ రాష్ట్రపతి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. తెలుగు రాష్ట్రమే కాదు, ప్రపంచం, ఎవరి రామానుజులు, ఏంటి ఈ స్టోరీ అనుకొని ఈరోజు రామానుజుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిన టైంలో నేను 10 సంవత్సరాల క్రితం నుండే సినిమా 2017లోనే ఈ సినిమా పాటలు తయారు చేశాను. ఓ 10 ఇయర్స్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాను. స్టాచ్యూ ఓపెనింగ్ కన్నా ముందు జనవరిలో నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను. బట్ నాకు 2 ఇయర్స్ పట్టింది. వారికి చాలా సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు పట్టింది స్టాచ్యూ పెట్టడానికి. నాకు ఈ సినిమా చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కథని అందియాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాను నేను. సో ఈ విధంగా అందరూ టీం సెట్ అయింది. ఇప్పుడు మన ముఖ్య అతిథులంతా వచ్చారు, అదేవిధంగా గురువు గారు కూడా వచ్చారు. వారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేద్దాం. మరి మన ముఖ్య అతిథులు డాక్టర్ కృష్ణమోహన్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా. రండి అన్న. మా 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 ఎడ్డి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళితే ఆయన ఎంత సింపుల్గా రిసీవ్ చేసుకున్నారంటే, నేను ఢిల్లీ వెళ్ళే ముందు సెంట్రల్ మినిస్టర్ అంటే ఏదో అని భయపడిపోయాను. ఎలాగంటే మామూలుగా ఇంట్లో ఎలా అయితే రిసీవ్ చేసుకుంటామో అలాగా ఢిల్లీలో, వారికి గుర్తుందో లేదో నాకు గుర్తుంది, అంత బాగా రిసీవ్ చేసుకొని వారి ఇంట్లో మాకు భోజనం పెట్టి దాదాపు 15-20 ఇయర్ బ్యాక్. అటువంటి ఒక అంటే ఎంత పెద్ద అంటే కేంద్ర మంత్రి ఆ రోజులంటే మామూలు విషయం కాదు. అంత పదవిలో ఉండి కూడా మమ్మల్ని ఎంత ప్రేమగా చూసి ఇంత సింపుల్గా ఉన్న వ్యక్తి. అందుకే ఈ వచ్చిన అతిథులలో కూడా మామూలు కాదు, ఆయన ఎవరిని పిలుస్తాడో ఆయన వస్తాం, నేను పిలిస్తే వచ్చేది కాదు ఇది. సో అలాగే వారు ఎప్పుడు ఇలా ఉన్నారు. అదేవిధంగా కొన్ని వందల సినిమాలకి నేను కూడా అతిథిగా వెళ్తూ ఉంటాను. అదేవిధంగా మా రేలంగి నరసింహారావు గారు వచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయన ఈనాడు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సినిమాలు హిట్. ఆయన ఒక మార్క్, రేలంగి గారు అంటే ఒక మార్క్ని క్రియేట్ చేసిన వారు ఈరోజు వచ్చారంటే వారు కూడా దైవభక్తి ఎక్కువ నేను చూశాను. అందుకేనేమో ఈరోజు వారిని పిలవడం జరిగింది. అదేవిధంగా ఈనాడు మా ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, వారు ఇప్పుడు తెలంగాణ మహిళా ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఆమె ప్రతి దాంట్లో ప్రజలకి ఇబ్బందులు జరిగితే ఫైర్ ఉండే జ్యోత్స్న గారు, ఆమె మా బంధువు, ఆమె రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా డైనమిక్ ప్రొడ్యూసర్ శోభ గారు, ఆమె ఎన్నో సినిమాల్ని రిలీజ్ చేయడమే కాకుండా ఈ మధ్య మొన్ననే ప్రేమికుడు రిలీజ్ చేసి, అంటే ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఎట్లుంటుందో నిరూపించిన వ్యక్తి మా శోభ గారు. వాళ్ళ కొడుకును కూడా హీరోగా చేసింది రమణ. సో వెల్కమ్ మా శోభ గారు. అదేవిధంగా మా డిఎస్ రావు గారు, ఆయన నిర్మాతే కాకుండా ఒక యాక్టర్గా ఆయన ఎన్నో పాత్రలు చేస్తూ నేనంటే చాలా ఇష్టపడే 20 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మా డిఎస్ రావు గారు. అదేవిధంగా పసుపులేటి వెంకటరమణ గారు, ఈ మధ్యన జనం అనే సినిమాతో జనాల్లోకి వెళ్ళిన మా పసుపులేటి వెంకటరమణ గారు. అదేవిధంగా రామారావు గారు ప్రొడ్యూసర్, వారు ఎక్కడున్నా రావాలి. ఆయన కూడా దాదాపు 20 సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉంది ఆ రామారావు గారితో. వారు ఎన్నో సినిమాలు తీశారు. ఇప్పుడు సినిమా రిలీజ్కి ఉంది రామారావు గారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. ఇక ముఖ్యంగా ఈ సినిమా ఒక డివోషనల్ దైవ చింతన కలిగిన ఈ సినిమా కాబట్టి ఈ పోస్టర్ లాంచ్లో ముఖ్యంగా ఆశీర్వదించడానికి బ్రహ్మం గారి ఉపాసకులు కృష్ణమాచార్యులు గారిని వచ్చేసి ఈ పోస్టర్ కుర్చీద్దాం. ఇక్కడ ఒక చైర్ ఇవ్వండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. డేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ
మన తల్లి భరతమాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరిత అర్థమైంది. నేడు సుదినం అటువంటి మహనీయుల యొక్క పరంపరలో సుమారు 11వ శతాబ్దంలోనే కులమత వర్గ వైషమ్యాలనేటువంటి కంచుడొక్కలు పగలగొట్టుకుంటూ సమానత్వ విలువలతో కూడినటువంటి సమాజ స్థాపకుడైనటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువులు రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ వేడుకకి శ్రీకారం చుట్టడం నిజంగా సాయి వెంకట్ గారి యొక్క ఏ జన్మకు సంబంధించినటువంటిదో ఈ పుణ్య ఫలితం. అందుకే అంటుంటారు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్య ఫలితమో. ఎందుకంటే ఆనాడు కులమత వర్గ వైషమ్యాలని ఈనాడు ఎలాగ తగులాడుకుంటున్నామో, శైవం వైష్ణవం మధ్య తెగలుగా మరి ప్రజలందరూ కూడా హింసించబడుతున్నటువంటి సమానత్వం లేనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే, భగవద్ రామానుజుల గురించి రెండు ముఖ్యమైనటువంటి అంశాలని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఎవరికైనా సరే గురుముఖతగా ఏదైనా మంత్రాన్ని స్వీకరించాలన్నటువంటిది పెద్దలు చెబుతూ ఉన్నటువంటి మాట. కానీ దీనజనులు ఉంటారు, గురుముఖత మంత్రం తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణులు వైశ్యులే కాదు, క్షత్రియులే కాదు, శూద్రులకు సైతం కూడా భగవత్ తత్వాన్ని అలవర్చాలన్నటువంటి మహోన్నతమైనటువంటి అంశంతో ఓం నమో నారాయణాయ అన్నటువంటి మహోన్నతమైనటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అవతార పురుషులు భగవద్ రామానుజుల వారు. ఈనాడు ప్రపంచంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుని మనం కొనియాడుతూ ఉన్నాం. కానీ కొన్ని శతాబ్దాల ముందు అక్కడ బాలా త్రిపురాంబికో వేరొక దేవతా స్వరూపమో పరమేశ్వర తత్వమో ఉంది అని భ్రమపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరికి కూడా భక్తులకి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి రూపం శ్రీనివాసుడా, సాక్షాత్తు పరమేశ్వరుడా, లేక బాలా త్రిపురాంబిక అన్నటువంటి మీమాంస వస్తే శాక్తేయానికి సంబంధించిన వాళ్ళు, వైఖానసానికి సంబంధించిన వాళ్ళు, శ్రీ వైష్ణవులు, శైవులు, స్పార్థులు అందరూ ఒక్క చోట చేరి తర్కంతో వాదించుకుంటూ ఉంటే అక్కడికి విచ్చేసినటువంటి ఒక అవతార పురుషుడు ఒక్క మాట చెప్పాడు, అయ్యా మనలో వాదన ఎందుకు? అమ్మవారికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలు, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పశుపతాన్ని, శ్రీ వైష్ణవుడికి సంబంధించినటువంటి సుదర్శనాన్ని, సకల అస్త్రశస్త్రాలన్నీ ఆయన ముందుంచుతాం. ఆయన ఏ దైవతా స్వరూపమైతే వాటినే స్వీకరించి మన పరీక్షకు నిలబడతాడని చెబితే తెల్లారే లోపు శ్రీనివాసుడు శంకు చక్రాలను ధరించి తాను విష్ణుమూర్తి అని చెబితే ఈనాడు మనం తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా మనం కొనియాడుతూ ఉన్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషులు, జగద్గురువులు, విశిష్టవంతమైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి తర్వాత మహోన్నతమైనటువంటి జగద్గురు. ఎందుకంటే వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తు మొత్తానికి ఈ గురువులందరికీ కూడా ఆద్యుడైనటువంటి వాడు కృష్ణ పరబ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కృష్ణ పరబ్రహ్మ తర్వాత వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల్లో మధ్యముడు, విశేషవంతమైనటువంటి రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి జీవిత చరిత్ర. ఎందుకంటే అందరూ అనుకుంటున్నటువంటి మాటే మనందరికీ కూడా తెలిసింది. మనం భగవత్ స్వరూపాల దేవాలయాన్ని కట్టాలనుకోండి, అమ్మవారి ఆలయాన్నో పరమేశ్వరుడి ఆలయాన్ని కట్టేయచ్చు. కానీ ఒక గురువు యొక్క ఆలయ నిర్మాణం చేయాలని మీరు సంకల్పించుకోండి, అంత సులభంగా అదవ్వదు. ఎందుకో తెలుసా? బంగారాన్ని కూడా పుటం పెడితేనే అగ్నికి అది ఆ పరీక్షకు నిలబడాలన్నట్టు ఆ అగ్ని పరీక్షలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను,
ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ను నిహన్యమానులకు ధృతున్నోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గా ఉన్నన్. అటువంటి మహోన్నతులు సాయి వెంకట్ గారు. ఎందుకంటే నిజంగా గత జన్మకు సంబంధించినటువంటి సంచిత పుణ్యకర్మలు ఏవీ లేకుండా మన దైనందిన జీవితంలో ఈనాడు మనం ఏది సాధించలేం. మనం అనుకుంటుంటాం ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మహోన్నతమైనటువంటి మార్యవర్యులు, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మంత్రులు, అమాత్యులు, గతంలో చేసిన వాళ్ళు, ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మనం అనుకుంటాం 2 ఏళ్లలో 3 ఏళ్లలో మనం పోరాటం చేశామనో 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నామనో. కాదు, గత జన్మకు సంబంధించినటువంటి సంచితమైనటువంటి పుణ్య ఫలితం ఉంది కాబట్టి ఈ జన్మ అక్కడి నుండి మొదలయ్యింది. ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇదే వాస్తవం, ఇదే ప్రకృతిలో ఉన్నటువంటిది. మహోన్నతమైనటువంటి ఈ చలనచిత్ర వేడుకకి, ప్రత్యేకించి టీజర్ లాంచింగ్కి మమ్మల్ని ఆహ్వానింపజేసినటువంటి ఆత్మీయులు, ప్రత్యేకించి మా ఆత్మీయులైనటువంటి గురురాజు గారు, టిఎఫ్సిసి వైస్ చైర్మన్గా వారు ఉన్నారు. ప్రత్యేకించి మీ అందరికీ కూడా శుభాశస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మీ యొక్క జన్మ చరితార్థమైంది. ఎందుకో తెలుసా? ఎక్కడైనా గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణాలకి, మందిరాలకి మనం వెళ్ళినప్పుడు అక్కడ తాబేలు ఉంటుంది. తాబేలు ఎందుకు ఉంటుందో తెలుసా? అందరూ తాబేలును వాహనం అనుకుంటారు. గురువుకు వేరే వాహనాలు ఏముండవు. విశేషవంతమైనటువంటి తాబేలు ఎందుకు ఉంటుందంటే, తాబేలు ఏదైనా సరే ఒక నదీ తీరంలో అవ్వచ్చు, సముద్ర తీరంలో అవ్వచ్చు, గుడ్లని పొదుగుతుంది. ఒక దగ్గర గుడ్లు పెట్టేసి వాటి మీద మట్టి కప్పుతుంది. కానీ చాలా సుదూరమైనటువంటి ప్రాంతం నుంచి వాటి మీద దృష్టిని సారిస్తూ ఉంటుందట. ఆ దృష్టి వల్లే అక్కడ అండంలో ఉన్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి ఆ నిర్జీవ పదార్థం కూడా సజీవ పదార్థంగా మారి ఆ విధంగా పిల్లల రూపంలో బయటకు వస్తుంది. అందుకని గురువు యొక్క కృప ఒక్క క్షణమైనా నా మీద పడకపోతుందా? ఒక్క క్షణమైనా గురువు యొక్క ఆ విశేషవంతమైనటువంటి వీక్షణ వల్ల నా జన్మ చరితార్థం అవ్వాలన్నటువంటి స్థితిగతుల్లో మనమందరం కూడా గురుదేవుల్ని ప్రార్థన చేస్తూ ఉంటాం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని మనం గురు పరంపరలో చెప్పుకుంటుంటాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో అటువంటి గురు పరంపర రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆజ్ఞ వల్ల మాత్రమే, మరోసారి చెప్తున్నాను, అటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల యొక్క ఆజ్ఞ వల్ల, ఆశీర్వచనం వల్ల మాత్రమే మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయి తప్ప వేరొక ప్రయత్నాలను ఎవరు చేసినా కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ వేడుకలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వటం నిజంగా మనందరిది ఒకే కులం, గురుకులం. ఆ రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆజ్ఞ, ఆశీర్వచనము మనందరి మీద ఉండబట్టే ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి మనమందరం విచ్చేసాం. ఇందాక సాయి వెంకట్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇక్కడికి ఎవరిని రప్పించుకోవాలో, ఎవరు రావాలో, ఎవరు వస్తారో ఇవన్నీ కూడా నిర్ణయం చేసి ఉంటారని. నిజంగా అటువంటి నిర్ణయం జరిగిందేమో. అటువంటి నిర్ణయం కావటం వల్లే మహోన్నతమైనటువంటి ఈ స్థితిగతులందరికీ కూడా మేము వచ్చాం. గతంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలనచిత్రాన్ని 1980 దశకంలో నందమూరి తారక రామారావు గారు కందిమల్లయ్యపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠ ప్రాంగణంలో తీస్తున్నప్పుడు అందులో ఉన్న విశేషవంతమైనటువంటి పాత్రని వారు ధరించారు. మరొక్కసారి ఇప్పుడు ఈ వేదికలో నేను ఈ టీజర్ ద్వారా సాయి వెంకట్ గారిని మళ్ళీ అదో పాత్రలో చూస్తూ ఓం నమో నారాయణాయ అంటూ మహోన్నతమైనటువంటి ఆ రాజగోపురం నుండి ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి పాత్రను కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలనచిత్రంలోనే మొట్టమొదట ఆ టీజర్లో కొన్ని సన్నివేశాలను కూడా రామానుజుల వారి గురించి చేసినటువంటి వృత్తాంతాన్ని మనం చూసాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇంత త్వరగా, ఇంత వేగవంతంగా అటువంటి జగద్గురువుల యొక్క చరిత్రని ఈ విధంగా చేయటం అన్నటువంటిది మనందరికీ కూడా అసాధ్యం. ఎందుకంటే అది గురు కృప వల్లే జరుగుతుంది. రామానుజుల వారి యొక్క ఆజ్ఞ ఫలితంగానే ఇది సంభవించింది. మరొకసారి మీ అందరికీ కూడా శుభాశస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం ఈ భూమండలం అంతా వ్యాపించాలి.
సనాతనమైన ధర్మం ఎక్కడెక్కడైతే ఉందో, వైదిక మతం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికన్నిటి కూడా వ్యాపింప చేయాలి. అటువంటి జగద్గురువులు వారికి శక్తినివ్వాలి, బలాన్నివ్వాలి, తేజస్సునివ్వాలి. విశేషవంతంగా వారికి మరొక్కసారి ఆశీర్వచనాలు అందజేస్తూ సెలవు తీసుకుంటూ, మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీర బ్రహ్మ జై గోవిందమంబ జై. జై రామానుజాచార్య. స్వామీజీ పాదాభివందనాలు. ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, గురురాజు గారు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు, స్వామీజీ వస్తున్నారు, ఆయన అపాయింట్మెంట్ చాలా కష్టము, మరి నీ అదృష్టం ఏందో, ఆయన అనుకోకుండా ఈరోజు ల్యాండింగ్ అయ్యారు, మరి తీసుకొని వద్దామనుకుంటున్నాను అంటే, నేనన్నా భగవత్ రామానుజుల సినిమాకి నేను ఎవరిని కూడా, నేను ఇంతకుముందే చెప్పాను, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదని. ఆయన ఎవరిని పిలుచుకోవాలో ఆ నిష్ట ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారని కూడా చెప్పాను. అలాగా ఆయన అనుకోకుండా వచ్చి ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే, నేను ట్రైలర్లో వేశాను, వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసింది వెంకటేశ్వరుడే, ఆయన కథ రూపం నేను తీసింది ఒక మాటలో చెప్పారు. నిజంగానే ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నామంటే దానికి కారణం భగవత్ రామానుజులు. ఆ రోజు గనక భగవత్ రామానుజులు ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఈరోజు తిరుమలలో ఏదైతే మంత్రము నడుస్తుందో అదంతా కూడా భగవత్ రామానుజులే రాసింది. మీరు చూడండి, అక్కడ గోడలపైన మొత్తం ఉన్న ఏదైతుందో అదంతా రామానుజులే. ఈరోజు వైష్ణవిత్వంలో కానీ ఎవరైనా మంత్రోచ్చరణ ఏ దేవాలయంలో ఏ అర్చకులు ఏ పూజారులు ఎక్కడైనా చదువుతున్నారంటే అది రామానుజులు రాసిన మంత్రోచ్చరణే. తీయడానికి డబ్బు ఉంటే సరిపోద్ది, కానీ ఈ సినిమా తీయడానికి 1 గట్స్ ఉండాలి, 2 అదృష్టం ఉండాలి. ఆ 2 కలిగిన ఏకైక వ్యక్తి మా సాయి వెంకట్. ఇక సినిమా షూటింగ్ టైంలో నేను చాలా కాలం ఆయన కూడా ఉన్నాను. నేను జనరల్గా డైరెక్టర్ అయిన వాడికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ 4 ఫైల్స్ కూడా తిరుగుతుంటారు. కానీ ఈయనకి స్క్రిప్ట్ అనేది ఆయన నోట్లో ఉందండి. ఆయన ప్రతి సీను ఈ సీన్ ఎక్కడ వస్తుంది, ఈ సీన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఆయన తెలుసు. ఆయనకి ఒక గ్రాఫిక్స్ వర్క్ చేసేటప్పుడు కానీ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కానీ ఆయన అసలు చేతిలో స్క్రిప్ట్ లేకుండా ఆయన డైలాగులు కానివ్వండి, కథ కానివ్వండి అద్భుతంగా దగ్గరుండి తీర్చిదిద్దాడు. అంటే అది నిజంగా ఆ రామానుజుల వారి కృప వల్లే ఆయన మైండ్లోకి ఇది వెళ్ళింది కాబట్టి ఆయన అంత అద్భుతంగా సినిమా షూటింగ్ చేయగలిగాడు. ఎవరైనా 4 రోజులు చేస్తారు, 30 రోజులు, 40 రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు షూటింగ్ అంటే. పెద్ద సినిమా అయితే 50-60 రోజులు చేస్తారండి. ఈయన సంవత్సరం పొడుగుని సినిమా తీస్తూనే ఉన్నాడండి. అంటే ఎవరైనా ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలు తీస్తారు. కానీ ఈయనకి అన్ని వనరులు ఉండి అన్నీ ఉండి కూడా ఈ సినిమా నేను అద్భుతమైన సినిమా తీయాలి, ఒక దృశ్య కావ్యంగా నా జీవితకాలంలో మిగిలిపోవాలి అనే సదుద్దేశంతో అద్భుతంగా సినిమా తీశారు. నేను చెప్తున్నా, అన్న ఈ దేవుడి సినిమాలు జనం చూస్తారంటావా అంటే, నేను ఒక సంకల్పంతో తీస్తున్నాను, ఇది నేను తీయట్లేదు, భగవత్ రామానుజు గారే నాతో తీస్తున్నారు కాబట్టి డబ్బు దీంట్లో వచ్చిందా రాలేదు నాకు లెక్కలేదు, నేను ఈ సినిమా నాకు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తీస్తున్నాను అని ఒక దృఢ సంకల్పంతో తీసిన సినిమా ఇది. నేను కళ్ళతో చూశాను. ఇక జనరల్ ఆర్టిస్ట్ని, మామూలు ఆర్టిస్ట్ని ఎవరిని పెట్టలేదు. 10,000 మంది బంధువులు. అదే చెప్తున్నా, వేరే ఆర్టిస్ట్ పెట్టలేదు. వేణుమాధవ్ అంటే ఇంకా ఆయన రైట్ హ్యాండ్ ఆయనకి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆకాంక్ష క్యాటరర్స్ ఆయన అద్భుతంగా ఏ కార్యక్రమం ఆయన ముందుంటాడు. ఆయన తరపు 10,000 మంది చూస్తారు, అది నిజం. అది ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ఫుల్గా ఈ సినిమా జనం చూస్తారు. ఇక విడుదల అవుద్ది అంటే చెప్పకూడదు కానీ సాయి వెంకట్ గారు అందరికీ కూడా, మీకు ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి సినిమాలు చూశానండి. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కరుమరుగైపోయినాయండి, ఎందుకో తెలియదండి. చాలా కాలం తర్వాత మళ్ళీ అన్నమయ్య అనే సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. ఈరోజు మా సాయి వెంకట్ గారు ధైర్యం చేసి యంగ్ జనరేషన్కి తెలియపరచాలి, ఒక చరిత్ర ఉంది ఇలాంటిది రామానుజం గారి మీద అని ఒక ధైర్యం చేసి సినిమా తీయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకండి. నిజంగా కూడా ఇందాక స్వామీజీ గారు అన్నారు మాటల్లో, మీరు కూడా అన్నారు, అంటే రామానుజం గారే మాలో ప్రవేశించి ప్రయత్నం చేయించారు వారి ఆశీస్సులతోటి అన్నారే మీరు. మీకే కాదు, ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా, టెక్నీషియన్స్ కూడా వారి పర్మిషన్ వల్లే ఈ సినిమాకు పనిచేశారు. ఇటువంటి సినిమాలు రావాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కొన్ని చూస్తూ ఉంటే పక్కదారి పడతా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఈ సినిమా ఆ సినిమాని కాదు, కొన్ని సినిమాల వరకు ఆధ్యాత్మిక పరంగా కూడా సినిమాలు దూరం అయిపోయినాయి మనకండి. నిజంగా
బట్ ఈ సినిమాని మీరు ప్రజెంట్ చేసి ఈరోజు ఇందాక డైలాగుల్లో అన్నారు రామసత్యనారాయణ గారు, వారి అభిమానులు, నా అభిమానులు, వీరి అభిమానులు అని. కాదండి, అందరూ చూస్తారు, నాట్ ఓన్లీ అభిమానులు అండి. ఎందుకు అంటే ఇందాక ట్రైలర్ చూసాము, అలాగే సాంగ్ కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఇప్పుడు పోస్టర్ చూసాము. ఎంత బాగున్నాయంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి అని ఒక అభిలాష కలిగిందండి నిజంగా కూడా చెప్పాలంటే. అప్పుడు ఆ మహిళ చదువుకోకూడదనేటువంటి ఒక ఛాందస భావము, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా అంటాం. మరి అమ్మవారి వారు మహిళనే కదా. ఆ మహిళ సరస్వతి మాత అయినప్పుడు మహిళ మాత్రం చదువుకోకూడదు. కుండలు తయారు చేసేటటువంటి వాడు శూద్రుడైనప్పుడు, కుండను దేవుని కోసం వాడుతున్నప్పుడు ఒక శూద్రుడు తయారు చేసినటువంటి కుండ ఏ విధంగా పవిత్రమైనటువంటిది, ఆ విధంగానే అనేకమైనటువంటి మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు కావచ్చు, దేవాలయంలో పరిశుభ్ర కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు, భగవంతునికి పూలు కుట్టేటటువంటి వాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరికి ఒక కులము నిర్దేశించి, కులం పునాదుల మీద వర్ణ వ్యవస్థను నిర్మించి, నువ్వు శూద్రుడు అని చెప్పి వాళ్ళను దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, భగవంతుడు అందరివాడు, కులము లేదు, మతము లేదు, వర్ణము లేదు, ఈశ్వరుడు అందరివాడు. ఈ ప్రకృతిలో దేవుడున్నాడు, ఈ చెట్టులో దేవుడున్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడున్నాడని చెప్పి ప్రబోధించినటువంటి సమసమాజ ఆధ్యాత్మిక విప్లవకారుడుగా శ్రీ రామానుజాచార్యుల వారు మనకు ఈ సమాజంలో కనిపించారు. అలాంటి జయహో రామానుజు గురించి మిత్రుడు, నా సోదరుడు ఇవాళ ఒక చలనచిత్రాన్ని తీయడం, పెద్దలందరూ రావడం, అనేకమైనటువంటి హాస్యభరితమైనటువంటి రంజకమైనటువంటి చలనచిత్రాలను నిర్మించినటువంటి రేలంగి నరసింహారావు గారు, పెద్ద దర్శకులు వారు రావడం, పూర్వ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాలాచార్య గారు రావడం, ఆ విధంగానే సినిమాలో నటించినటువంటి గురురాజు గారు, మా సోదరి జ్యోత్స్న గారు, ఇంకా వేదిక మీద చాలామంది, తెలంగాణ రాష్ట్ర చాతాద వైష్ణవ సంఘం అధ్యక్షుడిగా ఒక గొప్ప నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నటువంటి లయన్ వేణుమాధవ్ గారు రావడం, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా వచ్చారు. ఆశయపూర్వక ప్రసంగంగా దీనికి ఒక నిండుతనాన్ని ఇచ్చినటువంటి కృష్ణమాచార్యుల వారు, ఎవరం వచ్చినా ఏది చెప్పినా రామానుజాచార్యుల వారి యొక్క చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. మా అందరిది కూడా రామానుజ గోత్రం అని చెప్పుకునేటటువంటి వైష్ణవ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి మా వారికే తెలియడం కాదు, రామానుజాచార్యుల యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలని చెప్పి ఈ మధ్యనే సమతామూర్తిని ఈ హైదరాబాద్లోనే తిరుచండి చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడ ప్రతిష్ఠించడం, ఆ పరంపరలో ఇవాళ సాయి వెంకట చలనచిత్రాన్ని తీయడం, ఇది సమాజం అంతా కూడా మతం పేరుతో దేవుణ్ణి ప్రజలకు దూరం చేసి, దేవుడు కొందరివాడని చెప్పి, ఇది వినడానికి వీలు లేదు, చదవడానికి వీలు లేదు, దర్శించడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఛాందసమైనటువంటి కఠినమైన కబంధ హస్తాలలో భగవంతుణ్ణి బంధించినప్పుడు, కులము, మతము, వర్ణము ఇది భగవంతునికి సంబంధించినది కాదు, ఇది అందరికీ సంబంధించింది, భగవంతుడు అందరి వాడని చెప్పి ఒక ఆధ్యాత్మికంలో, వైదిక మతంలో, హైందవ ధర్మంలో ఒక విప్లవకారుడుగా ఆనాడు ఆవిర్భవించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క చరిత్ర చాలా గొప్పది. అలాంటి మహనీయుడి యొక్క చిత్రాన్ని తీసినటువంటి మనందరికీ ప్రదర్శిస్తున్నటువంటి సాయి వెంకట గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. అందరిగా అయితే పెద్దలందరూ నన్ను క్షమించాలి ఒక అవకాశాన్ని నేను తీసుకున్నందుకు. అందరికీ నమస్కారాలు. జై శ్రీమన్నారాయణ. ముందరగా సాయి వెంకట్ గారు, మీకైతే నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకనంటే పూర్వజన్మ సుకృతాలు ఎన్ని ఉన్నా సరే ఒక అవకాశాన్ని కల్పించడం అనేటువంటిది చాలా చాలా అరుదండి. మీరు ఇవాళ రోజున ఒక అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటున్నారు అని అంటే, భగవంతుని అందరం ధ్యానం చేస్తాం, భగవంతుడు అందరూ అంటే మనం ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం. కానీ మీరు ఒక సత్కార్యం తలిచారు.
ఇది సత్కార్యం అంటాను నేను. ఈ సత్కార్యం తలచినప్పుడు ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేద్దామనేటువంటి ఇంకొక సత్కార్యం తలిచారు. అందుకనే మీకు సదా రుణపడి ఉంటాను అని చెప్తూ పెద్దలందరూ మాట్లాడారు. సో నాకు పెద్దగా ఇక్కడ మాట్లాడడానికి ఏం మిగలదు ఆబ్వియస్గా, ఎందుకనంటే పెద్దలు మాట్లాడిన తర్వాత. కానీ ఒకటైతే చెప్తానండి, ఒక ప్రయత్నం, మనకున్నటువంటి చరిత్రని ఒక బాటని ఏదైతే పెద్దవారు చూపించారో రామానుజాచార్యుల వారు, ఆ బాటని మనం ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టుగా చాలామంది తీసుండొచ్చుగాక చలనచిత్రాలు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్తో తీసుండొచ్చుగాక, కానీ నాకు తెలిసి మీరు ఏ కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా కేవలం రామానుజాచార్యుల వారి చరిత్రని ప్రజలకి తెలపాలి. ఇది నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒక పర్టిక్యులర్ కులానికో ఒక పర్టిక్యులర్ మతానికో తెలపడం అని కూడా నేను అన్నండి. ఖచ్చితంగా ప్రజలందరూ, నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రను తెలుసుకోవాలి. చరిత్రను తెలుసుకోవడంలో తప్పులేదు. ఇందులో ఎక్కడా ఎవరికి ఇంక్లైన్ అవ్వమని అడగట్లేదు, కేవలం చరిత్రను తెలుసుకోవాలి. ఇవాళ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జూలై 12th, ఎందుకంటే నాకు తెలిసింది కూడా ఇంతే. సో నాకు తెలియని విషయాలు చాలా కూడా మీ చలనచిత్రంలో ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. నా పిల్లలతో సహా, నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళతో సహా ఆ రోజున ఖచ్చితంగా సినిమా చూస్తా. ఎందుకంటే నేను నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ఇందాక ట్రైలర్లో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఇలా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎన్నో విషయాల్ని ఈ చలనచిత్రం ద్వారా మీరు చెప్పాలనుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి భావిస్తూ, ఈ చలనచిత్రంలో పనిచేసినటువంటి, దీనికి భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్ అని కానీ వీళ్ళనని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే వాట్ యూ కాల్ ది స్పాట్ బాయ్ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరెంతో పుణ్యం చేసుకున్నారండి. ఎందుకనంటే రేపు నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా రాముడన్నా కృష్ణుడన్నా ఎవరన్నా మన ముందర ఒక్కొక్క రూపం మనకు కనపడుతుంది అంటే ఎన్టీ రామారావు గారి రూపం కనపడుతుంది. అలాగ రేపు పొద్దున్న రామానుజ అని అంటే ఎక్కడన్నా మా సాయి వెంకట్ గారి రూపమే కనబడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు బయట పోస్టర్లు చూసిన తర్వాత అయితే కనిపించింది. సో ఖచ్చితంగా ఆ నట సార్వభౌముడి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలానే అందరం కూడా మన పూర్వజన్మ సుకృతంగా ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాం. రేపొద్దున ఈ సినిమా చూసేటువంటి ఒక మహత్ భాగ్యాన్ని కూడా మనందరం తీసుకుందాం, వెళ్ళి చూద్దాం, ఇంకా 10 మందికి చూపిద్దాం, చరిత్రని 10 మందికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్తూ ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇలాంటి ఒక సత్కార్యంలో నన్ను కూడా భాగస్వాములుగా చేసినందుకు మీ ఆడపడుచుగా మీకు ముందరగా అయితే నా ప్రణామాలు. అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అందరూ నన్ను క్షమించాలండి, ఒక చిన్న డిబేట్ ఉంది, నేను వెళ్తాను. ఇది ఖచ్చితంగా పెద్దలు నన్ను అందరూ కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. జ్యోత్స్న గారు చెప్పినట్టుగా గత ఓ సంవత్సరం నుండి నేను ఏ సినిమా కార్యక్రమానికి వచ్చినా నన్ను అభినవ రామానుజులుగా పిలుస్తూ ఉంటే, ఇక్కడున్న గురువు గారికి అంకితం ఇది. రామానుజాచార్యుల గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. ఇప్పుడు అందరూ దాని గురించి చెప్పేశారు. శ్రీమన్నారాయణ అనే పంచాక్షరాన్ని మనకి ఉపదేశించిన ఒక మహా గురుతుల్యులు శ్రీ రామానుజాచార్యుల వారు. అందరూ ఆయన గురించి చాలా చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. పోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు కన్నుల పండుగగా చూస్తున్నామంటే దానికి కారకుడైన రామానుజాచార్యుల వారి కథను తీస్తున్న శ్రీ సాయి వెంకట గారికి రియల్లీ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వెంకట్ గారు మీరు తీయట్లేదు, ఆయన తీస్తున్నారు. ఆయనతోటి వెంకటేశ్వర స్వామి తీపిస్తున్నారు. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలిని. సో ఆయన త్రూ మీరు ఇది తీస్తున్నారు. ఇది జయాపజయాలు దైవాధీనాలు, దాని గురించి మనం అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి ఆశించి ఇది హిట్ అవుతుందని మాత్రం ఆయన అది తీయలేదు. తనలో రామానుజాచార్యులు పూని ఇది తీస్తున్నారు అన్నప్పుడే రోమాలు నిక్కబడుచుకున్నాయి. సో అటువంటి ఒక
భాగ్యాకరమైన ఒక మహత్ చిత్రాన్ని మనకు అంటే మన ప్రేక్షకులకి అందిస్తున్న సాయి వెంకట్ గారికి రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఈ చిత్రం గురించి మీడియా వాళ్ళు కొంచెం ప్రజల వరకు తీసుకెళ్ళండి. ఇది ఒక చిత్రం కాదు, ఇది ఒక పుస్తకం, ఒక స్టోరీ, ఒక పాఠం. మన చిన్న పిల్లలకి ఇది ఒక పాఠం. అంటే మతము కులము అని దేశాలతో ఈ మధ్యలో అందరూ కొట్టుకుంటున్నారు. చౌదరి అంటారు, నాయుడు అంటాడు, బ్రాహ్మణుడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మనలో మనమే. సో ఇవన్నీ లేదు. మనుషులందరూ ఒక్కటే కులం, మనం చేసే పనియే మన యొక్క ఇది అని చెప్పిన ఆ మహాదాత శ్రీ రామానుజాచార్యుల వారికి ఆయన గురించి ఇంకెంత చెప్పాలన్నా అసలు మన జీవితం సరిపోదు. పోతే సాయి వెంకట్ గారికి రియల్లీ చాలా గ్రేట్ పని చేశారండి. ఈవెన్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ సౌండ్ దేవుడు దిగొచ్చినట్టు అనిపించింది. ప్లస్ గురువుగారిని ఆహ్వానించారు. రియల్లీ అసలు మీకు ఏం చెప్పాలంటే తెలవట్లేదు, నోట్లో మాట కూడా రావట్లేదు. సో నేను అసలు చాలా స్టన్ అయిపోయి ఉన్నాను. రియల్లీ నేను ఎన్నో ఫంక్షన్లోకి వెళ్ళాను, ఎన్నో ఫంక్షన్లో మాట్లాడాను. కానీ ఈ ఫంక్షన్లో మాట్లాడడం మాత్రం నేను చేసిన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. సో నాకు నిజంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అండ్ ఇక్కడ గురుగారిని సందర్శించిన మాకు రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను పూజలు చాలా ఎక్కువ చేస్తుంటాను. ఇది చూస్తున్నప్పుడు అసలు ఒళ్ళు పులకరించిపోయింది. అందులో హీరోలు ఉన్నారా, హీరోయిన్లు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, ఏమీ కనబడలేదు. రామానుజాచార్యులు, వెంకటేశ్వర స్వామి కనబడుతున్నారు. చాలా థ్యాంక్స్. చాలా బ్రహ్మాండంగా తీశారు. మిగిలింది దేవుడికి వదిలేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ డిస్ట్రిబ్యూషన్లో చేద్దామన్న పాటలను కూడా ఆశీర్వాదానికి వచ్చేసిన పరమ పూజ్య గురువు గారికి, కృష్ణమాచార్య గారికి, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ, దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, మరి ఆధ్యాత్మిక సినిమా, మరి మనం 1942 లవ్ స్టోరీ అని చెప్పి పెద్ద ఎత్తున హిట్ చేస్తున్నాం ఈ రోజుల్లో. అటువంటిది ఈరోజు 1000 సంవత్సరాల కింద అప్పుడే సమాజంలో కులమతాలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసిన మరి రామానుజ స్వామి చరిత్ర, మరి సమతామూర్తి పేరు మీద మరి అప్పుడే ప్రపంచం అంతా కూడా ఒకటే కులం ఉంటుంది, ఒకటే దేవుడు అన్న ఒక ఆలోచనతోటి అందరికీ తన గురువు ఉపదేశించిన ఉపదేశం మరి బయట చెప్తే 1000 ముక్కలు అవుతుంది, చనిపోతామని చెప్పినప్పటికి కూడా మరి ఆ ఉపదేశాన్ని జనులకు అందరికీ పంచిన మహా తత్వవేత్త, మరి మహామేధావి రామానుజ స్వామి గారి చరిత్ర ఈరోజు జయహో రామానుజ పేరు మీద. మరి గతంలో సరికి ఎన్టీ రామారావు గారిని చూసాం, 3 పాత్రలు 4 పాత్రలు. ఇవాళ లైన్ సాయి వెంకట గారిని అనుకుంటే 11 పాత్రలు నటించాడు దీంట్లో. అదేవిధంగా ప్రవళిక గారు 3 పాత్రలు, మరి సింగర్ పద్మ 2 పాత్ర. అంటే వారు ఆ పాత్రలో లీనమై మరి చిత్రాన్ని హిట్ చేసే విధంగా ఒక భాగవతత్వాన్ని కూడా మరి దాంట్లో ప్రవేశింపజేసినందుకు మరి సినిమా కూడా, ఎందుకంటే చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల గురించి కానీ, ఆధ్యాత్మిక ప్రవక్తల గురించి కానీ ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం, మీరు చాలామంది అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఊయిది రామ ఊయిది కృష్ణ అన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. కనుక అటువంటి చరిత్రను మరి అప్పుడే ఈరోజు సమాజంలో అందరూ కూడా సమానమే, కులాలకు అతీతంగా ఒక మహా ఉద్యమం నడిపి ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో 124 దివ్యక్షేత్రాలు సందర్శించి మరి ఆ దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఇటువంటి సమతా మూర్తి మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహాతత్వం. మరి అటువంటి సినిమాని ఈరోజు తీసిన నిజంగా లైన్ సాయి వెంకట గారికి, వారి ప్రొడ్యూసర్స్కు, మరి సహకరించిన వేణు గారికి, అందరికి కూడా దీన్ని నడిచిన యాక్టర్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఖచ్చితంగా మరి చరిత్ర తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా చూస్తేనే చరిత్ర తెలుస్తుంది. మరి మనం ఈరోజు ఉండి పోరాదే లేని పోరా అన్న సినిమాలు హిట్ చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సినిమాలు కూడా మరి ఈరోజు ప్రేక్షకాదాన్ని పొందితే
మరి సమాజంలో మరి వెంకట లాంటి వారు మరి గతంలో ఉన్న చరిత్రకారుల గురించి కానీ భాగ్యకారుల నుంచి కానీ మన కొరకు మన భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన సంస్కరణ తీసుకొచ్చిన మహనీయుల చరిత్రలు ముందు మరిన్ని సినిమా రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అయితే సాయి వెంకట గారు దాదాపు 3-4 సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తుండ్రో ఆ ప్రయత్నాల్లో భాగంగా భగవంతుడు ఆయనకు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి సందర్భం కొడుతూ, ఎందుకంటే సమతామూర్తి గురించి తెలియకుండా ఉంటే మరి ఇక్కడ శ్రీ శ్రీ తిదండి చిన్నజీర స్వామి గారు మరి ఇక్కడ ముచ్చింతల్లో సమతామూర్తి ఒక విగ్రహం పెట్టడమే కాకుండా 104 దివ్యక్షేత్రాలను కూడా ఈరోజు పెట్టి మరి నిత్యార్జన చేసి సమాజానికి రామానుజ చరిత్ర గురించి తెలియజెప్పిన వ్యక్తి. మరి అటువంటి సినిమా రూపంలో మరింత ముందుకు వచ్చి మరిన్ని వివరాలు ఈరోజు సినిమా రూపంలో లయన్ సాయి వెంకట గారు మరి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. మరి సాయి వెంకట గారు కూడా అయితే నిజంగా రామానుజ స్వామి సాక్షాత్కారం కూడా రాబోయే రోజుల్లో ఉండాలి. ఇటువంటి మరిన్ని సినిమాలు కూడా ముందు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని మరి ఈరోజు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమం తప్పకుండా కూడా అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా ధన్యవాదాలు అన్నగారు. అందరికీ లేట్ అయింది, అది మాత్రం అర్థమైంది. కాకపోతే ఏంటిదంటే పిలిచినటువంటి పర్సన్లు అలాంటి వాళ్ళు ఆయన మీద సాయి వెంకట మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పాలి ఆయన గురించి. ఎందుకనంటే అంత వెనకాల ఆయనకు అంత కష్టం 2 years చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అని. కాబట్టి ఏంటిదనంటే మైక్ దొరికితే చాలు ఆయన గురించి చెప్పాలి అని అందరూ ఏంటిదనంటే ఆయన గురించి చెప్పిందే చెప్పి చెప్పాలి ఇంకా అని ఆ తపనతోటి చెప్పారే తప్ప ఇంకోటి కదా. అందుకని ఇంత సమయం అయింది. జనరల్గా ఏ ఫంక్షన్లు అయినా కూడా మేము ఫంక్షన్లకు వెళ్తుంటాం, ఏదో 2 మాటలు వచ్చామా, ఏదో చూసాం, వెనకాల చూసాం, దాని పోస్టర్ చూసాం, పేరు చెప్పాం, వీళ్ళకి చెప్పాం, దిగిపోయాము, వెళ్ళిపోయాం. కానీ ఇది అలా కాదు. బట్ ఈ యొక్క చిత్రానికి నిజంగా మా గురుదేవులు బ్రహ్మం గారి ఉపాసకులు నేను దగ్గరుండి చూస్తుంటాను. నిజంగానే వారి డేట్లు దొరకవు. మీకు మామూలుగా యూట్యూబ్లో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. వారికి బెంగళూరు, పొద్దుటూరు, తిరుపతి, హైదరాబాద్ ఇన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ ఉంటాడో మాకు కూడా తెలియదు. వాస్తవంగా శిష్యులని అడిగి తెలుసుకోవాల్సిందే. అది ఎందుకో ఇంతకుముందు రావాల్సింది లేట్ అయింది. అనుకోకుండా కరెక్ట్గా నిన్న బయలుదేరుతున్నాను అన్నాడు. టక్కున జ్ఞాపకం వచ్చి వెంటనే నేను సాయి వెంకట గారికి చెప్పాను, సార్ స్వామి వస్తా అన్నాడు, నిజంగా వస్తే దీవెనలు తీసుకున్నట్టు. అయ్యో నేను మాట్లాడతాను సార్ అని మాట్లాడాడు. బట్ నిజంగా ఈ సినిమాకి మా గురుదేవుల బ్లెస్సింగ్ ఇవ్వడం, వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 100% సాయి వెంకట్ గారి చిత్రం విశ్వవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల్లో విస్తరించడం సాధ్యం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసేదే. అయితే ఈ చిత్రం గురించి ఒక 2 మాటలు చెప్తాను. వాస్తవంగా ఇంతకుముందు చాలామంది మాట్లాడారు, మా సాయి వెంకట్ గారు సాక్షాత్తు రామానుజలా ఉన్నాడు అని. సార్ మీరు అక్కడే ఉండండి, వారి అందరి మాటలు విని ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయారే అనుకోండి, వ్యాపారంలో కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నారు, అది ఆగిపోతుంది. అది మాత్రం మర్చిపోండి. వాస్తవంగా మళ్ళీ బయటకి రండి. ఒక రియల్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఓకేనా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఉండండి. 10 మందికి అన్నం పెట్టండి, ఓకేనా. బట్ మాలోనే ఉండాలి, ఓకేనా. అలా వెళ్ళిపోకండి సార్. అయితే ఈ చిత్రం గురించి నిజంగా చెప్పాలని అనుకుంటే, నాకు ఛాంబర్లో సాయి వెంకట్ గారు కలిసినప్పుడు నేను వింటూ ఉన్నాను ఈ సినిమా గురించి. అన్న ఏమైనా వేషం ఉందా అని అన్న. అంటే నీ దాంట్లో ఇవ్వవా అన్న. అలా చూశాడు.
అయితే నువ్వు రేపు వచ్చేస్తావా అన్నాడు. వచ్చేస్తావు, ఏముంది వేషాలకి ఏముంది అన్న. ఊరుకు అన్నా, నువ్వు ఎంత బిజీ ఉంటావు, నువ్వు పిలువన్నా వచ్చేస్తానన్నా. నువ్వు వచ్చేసి అన్న రేపు అన్నాడు. ఇప్పుడే కలిసాము, ఇప్పుడే అడిగాము, రేపు వచ్చేయండి అంటాడు. ఈయన ఎక్కడ గ్రూపులో నిలబెట్టి ఫోటో కొడతాడు. నేనేమో అడగలనా, అడిగితే ఫీల్ అవుతాడేమో ఫ్రెండు. 25 సంవత్సరం నుంచి పరిచయము, వేషమా అడగలేము, అలాగని ఏదో చిన్న వేషం చేయలేను, ఏం చేయాలి, అనవసరంగా అడిగాను అనిపించింది. సరే అడిగైతే వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ని బట్టి సరే అవకాశం ఉంటే అడుగుదాము అని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను. బట్ వెళ్ళాక నిజంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు సాక్షాత్తు ఆ రామానుజ స్వామి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు. బట్ వారికే నేను గురువుగా వేయడం అనేది నిజంగా ఈ జన్మకి ధన్యున్నని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళాక ఒక ఆర్టిస్ట్ అనేటువంటి వాడు ఒక చిన్న పిల్లోడు, అంటే ఒక డైరెక్టరు. చాలామంది ఏమంటారు అని అంటే ఆ ఆర్టిస్టు బాగా చేయలేదు, ఈ ఆర్టిస్టు బాగా చేయలేదు అని అంటారు తప్ప డైరెక్టర్ అనేవాడు బాగా చేయించుకోలేదేమో అని నా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకనంటే చేయవయ్యానంటే భయపడిపోతాడు. అబ్బా నువ్వు చక్కగా చేస్తావమ్మా, నువ్వు చెయ్యన్నావు అనుకో, వాడు వీర లెవెల్లో వచ్చేస్తాడు. అలాగే సాయి వెంకట్ గారు ఆ యొక్క సీన్కు సంబంధించి నేను అంత బాగా చేశాను అని ఈరోజు ఎంతోమందికి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ సార్ ఒక్క 2 నిమిషాలు మైక్ నీకు ఇచ్చేస్తాను. అయితే ఏంటిదనంటే పిలిచి అన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే, ఇందాక రామ సత్యనారాయణ చెప్పినట్టు జనరల్గా ఒక డైరెక్టర్ పేజీలు పట్టుకొని పేపర్లు పట్టుకొని అసిస్టెంట్లను పిలిచి చెప్తాడు. బట్ అతనికి నోటికి నోటెడ్ అయిపోయింది మొత్తం ఈ సినిమా అంతా. ప్రతి డైలాగ్ని కూర్చోబెట్టి అన్న ఇలా 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 అని చెప్పి తను స్వతహాగా చెప్పడం నేను ఆశ్చర్యపోయి, ఏంటిది అసలు ఇంత చెప్తున్నాడు, ఏంటిది మనిషి అంత లీనమైపోయాడా ఏంది, నాకు అర్థం కాలే. ఈయన ఆర్టిస్టా, డైరెక్టరా, రైటరా, అసలు ఏంది నాకు అర్థం కాలేదు. సరే 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 అయిపోయింది. మూడు కెమెరాలు పెట్టాడు. అంటే ఎక్కడ కూడా క్వాలిటీలో తను కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకనంటే ఈ సినిమా చూశాక కానీ మీ అందరికీ తెలుస్తుంది. 3 కెమెరాలు పెట్టాడు. 3 కెమెరాలు పెట్టాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసి సార్ అన్న ఒక పని చేద్దాము, ఇదేంటిదనంటే ఎమోషనల్తో కూడుకున్నటువంటి సీన్ అన్న, అందులోనే మధ్యన డ్రాప్ అయిపోవాలి. ఈ డ్రాప్ అవ్వడము అనేది ఒక వ్యక్తిలో ఉంటే బట్ మళ్ళీ ఆనంద బాష్పాలు రావాలి, ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అవ్వాలి క్యారెక్టరు. ఇన్ని షేడ్లు ఉంటాయన్న. కాకపోతే ఏంటిదంటే మనం కట్ షాట్స్ పెడదామన్నా, అది క్లోజ్ తీసుకుందాం, మళ్ళీ గ్లేజర్ని పెట్టి మళ్ళీ ఆ కన్నీళ్ళు తీసుకుందాం, ఇలా ఇలా అన్నాడు. నేను ఒకటే చెప్పాను, సాయి వెంకట్ అన్న నన్ను నమ్ము అన్న, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న, నన్ను నమ్మండి, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న. కన్నీళ్ళు ఎట్లా వస్తాయి, అరే నువ్వు వదిలే అన్న, రాకపోతే మళ్ళీ తీసుకుందాం కదా, ఏం పోయింది అని 3 కెమెరాలు ఆన్ చేసి నిజంగా ఆ లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఓకేనా? ఆ ఎమోషనల్తో ఆ డైలాగు చెబుతూ ఉంటే ఎవ్వరు అలా ఉండిపోయారంతే. అలా కెమెరాలు ఆన్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేశారు, ఉన్నటువంటి యూనిట్ అంతా. ఓకేనా? ఆ ఎమోషనల్తో రే రామానుజా అని అలా డైలాగ్ గంభీరంగా మాట్లాడి తరతరాలుగా బ్రాహ్మణ వంశంలో వస్తున్నటువంటి ఒక గురుపదేశాన్ని నీకిస్తే ఏంటిదా జనాలకు చెప్తావా అని చెప్పి, అంటే ఆ ఎమోషనల్ నుంచి అలా చెప్పినప్పుడు ఎంత మనిషి అంటే నిజంగానే అలా కూల్ ఉంటాడు ఇతను. నిజంగా అసలు నాకు ఆ క్యారెక్టర్కి వెళ్ళి బలిపెట్టాడు. అలా కాదు గురుదేవా, అందరికీ పంచాలని బుద్ధి ఉందా? నువ్వు నరకలోకానికి పోతావు, అందరికీ బ్రహ్మలో. అప్పుడే గురుదేవా అందరూ బ్రహ్మలోకానికి పోతారు కదా, నేను ఒకటే నరకలోకానికి పోతే ఉంటుంది. అసలు ఆయన కూల్నెస్ చూడాలి అక్కడ. నా ఎమోషనల్కి ఆయన కూల్నెస్కి నిజంగా ఆ డైలాగు అలా తెలియకుండా పట్ట 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 కన్నీళ్ళు, తను చెప్పినటువంటి దీనికి అలా కన్నీళ్ళు వచ్చి, ఓకేనా, ఆహా ఇది మన వంశంలోని ఎవరికి రాలేదే. బట్ ఒక్కరు నరకలోకానికి పోతే కోట్లాది మంది
బ్రహ్మలోకానికి పోతారా, ఆహా ఏమి ఇది అని చెప్పి ఆ ఆనందంతో ఆ చెప్పినటువంటి డైలాగు నిజంగా స్క్రీన్ మీద మీరు చూస్తే నా అదృష్టం ఏంటిదనంటే 2024లో నేను సాయి వెంకట్కి దొరికా. పొరపాటున 2000లో దొరికి ఉంటే నేను వ్యాపారస్తుని అయి ఉండేవాడిని కాదేమో. పొరపాటున ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత వద్దన్న నాకు వేషాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ అప్పుడు దొరికినట్టు ఆర్టిస్ట్ అయ్యేవానేమో, వ్యాపారస్తుని అయ్యేవాని కాదేమో. కాబట్టి ఏంటంటే ఈ సినిమా నాకు రీసెంట్లీ ఎలక్షన్ టైంలో బ్రీత్లో హోమ్ మినిస్టర్గా చేశాను. ఈ సినిమాకు నిజంగా కష్టపడ్డ వాళ్ళని సాయి వెంకట్ గారు మార్నింగ్ 4 o'clock లేచి మేకప్కే 4 గంటలు పట్టేది. అందులో ముఖ్యంగా వారి అమ్మాయిలు ప్రవళిక, ప్రసన్న, అందులో వాళ్ళ మేడం గారు హేమ గారు చాలా చాలా కష్టపడ్డారు. ఈ క్రెడిట్ అంతా కూడా ఆ నలుగురికే దక్కుతుంది, ఎందుకంటే ఆ నలుగురే చాలా కష్టపడ్డారు. ఆ నలుగురు సినిమా ఎంత సక్సెస్ అవుతుందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ, చిన్నజీయర్ స్వామి రామాంజుల వారి గురించి తెలంగాణకు తెలియజేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో రామాంజుల వారి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా సాయి వెంకట్ గారు తెలియజేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు వారికి, ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఎన్ని చెప్పులు అరిగేటట్టు తిరగాలో తెలుసు. అలాంటి ఏ చిన్న లేకుండా నా క్యారెక్టర్ ఇచ్చి వారికి బ్రహ్మాండంగా ఈ సినిమాలో నటించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మొన్ననే అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్తే ఎక్కడ ఏ లాడ్జింగ్లో ఉండాలో, ఎక్కడ ఉండాలో అనుకుంటుంటే మా ప్రసన్న, మా అమ్మాయి సాయి వెంకట్ వారి అమ్మాయి, అక్కడ ఉండడం మాకు చాలా అదృష్టం. 15 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎక్కడ బ్రహ్మాండంగా ఆతిథ్యం ఇచ్చారు. అలాగనే శశి వాళ్ళ అల్లుడు గారు కూడా ఎక్సలెంట్గా, అంటే ఎవరో అనకుండా మా దగ్గర వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ నాన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన శ్రీనివాస్ గారికి. అల్లుడు అంటే రత్నం లాంటి అల్లుడు దొరకారు. ఎన్ని డబ్బులున్నా, రత్నం లాంటి కోడలు దొరికితే ఎన్ని డబ్బులున్నా వేస్టే. అలానే అల్లుడు కూడా అంత మంచి అల్లుడు సాయి వెంకట్ దొరికినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. డబ్బులకు వెనకాడకుండా, అంటే మన ఒక చరిత్ర తీయాలంటే డబ్బులు రావు జనరల్గా, ఎక్కడైనా సరే కమర్షియల్గా ఇటు కావు. అయినా ఎందుకు ఈ సినిమా తీస్తుందంటే ప్రజలకు తెలియాల రామాంజుల చరిత్ర. దాదాపు 17 సంవత్సరాల కింద పుట్టిన రామాంజుల చరిత్ర ఈ ప్రపంచానికి తెలియాలని, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ఈరోజు ఆ సినిమా తీస్తున్నందుకు వారికి ఎంత పేరు వచ్చిందంటే, ఈరోజు ఎన్టీ రామారావు, శ్రీకృష్ణ ఎలా ఉంటారో రామాంజులు కూడా అలానే ఉన్నారు. ఈరోజు రామాంజులు ఎవరు అంటే ఎవరు రామాంజులు గారు చూడలేదు, కానీ ఇప్పుడు సాయి వెంకట్ గారిలో చూపిస్తారు. ఇన్ దిస్ ఈవెంట్ సో ఒక ఆర్డర్ ఉంటుంది మాది, అక్క మిస్సింగ్ ఒక ప్రొడ్యూసర్. సో అక్క తర్వాత నా ఛాన్స్ వస్తుంది. సో అక్క, బిహాఫ్ ఆఫ్ యూ అండ్ మీ, ఐఎమ్ గోనా టాక్ నౌ. ఐఎమ్ మిస్సింగ్ యూ, షీఈ్ ఇన్ US. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జై హో రామానుజ మూవీలో నేను 3 క్యారెక్టర్స్ ప్లే చేశాను అండ్ కొరియోగ్రాఫర్గా చేశాను అండ్ ఐఎమ్ ప్రొడ్యూసర్, కో డైరెక్టర్ టు. సో ఇవన్నీ పాసిబుల్ అయింది మా ఫాదర్ వల్లనే. సో అందరూ ఈ మూవీ హీరో అంటున్నారు, బట్ నా లైఫ్ హీరో మా ఫాదర్. హీఈస్ మై ఇన్స్పిరేషన్. సో ఇవన్నీ క్యారెక్టర్స్ చేశానంటే తన ఎంకరేజ్మెంటే, మా పేరెంట్స్ ఎంకరేజ్మెంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హో రామానుజ మూవీలో so when I tell to my friends and when I tell someone I know, people are like, so you're filming about mathematician Ramanujan, right? Is it right?